2024 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోని కొట్టింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత విజయాన్ని అందుకుంది. వాంఖేడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 29 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 49, 27 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లు, ఇషాన్ కిషన్ 42, 23 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లు, టిమ్ డేవిడ్ 45 నాట్అవుట్, 21 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్స్లు సత్తా చాటారు. ఆఖర్లో షెఫర్డ్ 39 నాట్అవుట్, 10 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అనంతరం ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ 71 నాట్అవుట్, 25 బంతుల్లో 3 ఫోర్లు 7 సిక్స్లు గొప్పగా పోరాడాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు మంచి ఆరంభం లభించలేదు. 22 పరుగులకే ఢిల్లీ మొదటి వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 10, 8 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్స్ను షెఫర్డ్ అవుట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన అభిషేక్ పోరెల్ 41, 31 బంతుల 5 ఫోర్లతో కలిసి పృథ్వీ షా 66, 40 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లు ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. తొలుత నిదానంగా ఆడిన పృథ్వీ తర్వాత గేరు మార్చాడు. 31 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. అభిషేక్తో కలిసి రెండో వికెట్కు 49 బంతుల 88 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న పృథ్వీని బుమ్రా అద్భుతమైన యార్కర్తో క్లీన్ బౌల్ చేశాడు. కాసేపటికే అభిషేక్ పోరెల్ను కూడా బుమ్రా అవుట్ చేసి ఢిల్లీని దెబ్బకొట్టాడు. ఆ తర్వాత స్టబ్స్ ఓటమిని అంగీకరించలేదు. బౌండరీలు, సిక్సర్లతో క్రమంగా లక్ష్యాన్ని కరిగించాడు. కానీ సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. 4 ఓవర్లు వేసిన బుమ్రా 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కోయిట్జీ 34 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు మంచి ఆరంభం దక్కింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తొలి వికెట్కు 7 ఓవర్లలో 80 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆది నుంచే వీరిద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ముంబై పవర్ ప్లేలో ఏకంగా 75 పరుగులు సాధించింది. కానీ ఆ తర్వాత ఢిల్లీ బౌలర్లు పుంజుకొని ముంబై స్కోర్ను కట్టడి చేశారు. 7 ఓవర్లకు 80, 0 వికెట్తో ఉన్న ముంబై 12.4 ఓవర్లకు 121, 4తో నిలిచింది. కానీ టీమ్ డేవిడ్ బౌండరీలు సాధిస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఆఖర్లో డేవిడ్కు షెఫర్డ్ జత కావడంతో ముంబై భారీ స్కోరు సాధించింది. నోకియా వేసిన ఆఖరి ఓవర్లో షెఫర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా 4, 6, 6, 6, 4, 6 మొత్తం 4 సిక్స్లు 2 ఫోర్లు బాదాడు. దీంతో 20వ ఓవర్లో ఏకంగా 32 పరుగులు వచ్చాయి. చివరి 4 ఓవర్లో 84 పరుగులు సాధించింది.